చూడండి, ఈయన పడిపోయిండు. పడిపోయిండు. వెంటనే ఇక్కడ బ్యారెక్లు పెడుతున్నారు వీళ్ళు, ఎవరు పడకుండా. ఎప్పుడు పెడతారు? పొద్దున్న చేయడం పెట్టారు, అది చెప్పు, అడుగు మనం. అంటే ఇక్కడ పాదచారి జారి పడిపోయింది కాబట్టి వెంటనే హైడ్రా అనేది రంగంలో దిగి ఇక్కడ మొత్తం బ్యారెక్లు ఇప్పుడు కడుతున్నారు వీళ్ళు. చూడండి, ప్రమాద హెచ్చరికలు ఇప్పుడు జారీ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఈ రాయి తీయాలి. ఇది బాబు ఏమంటారు? ఈ రాయిని, ఈ రాయి తీపిస్తారా మరి ఎట్లా అన్నట్టు? చూడండి ఏ విధంగా అయితే ఈ కట్టె తీస్తున్నాడు సారు. ఇక్కడ నుండి అని దారి చేయాలని భాయ్. చూడండి, ఈ యొక్క దారిని లాక్ చేస్తున్నారు వీళ్ళు, బ్యారెక్ పెట్టి. ఈ షాప్ ముందుకెళ్ళి పాదచారులు పోవాలని వాళ్ళు కోరుతున్నారు. ఇక్కడ ఓ అడ్డం ఉన్నది. ఈ రాయిని తొలగిస్తే నేరుగా పాదచారులు పోవచ్చు డైరెక్ట్. చూడండి, నేరుగా పోవచ్చు. ఇటువైపు నుండి పోవడానికి వీలు లేదు. దేనికంటే ప్రమాదం అంచున డ్రైన్ బాక్స్ ఒక తవ్వకాలు. చూడండి, ఈ రాయి అనేది తీయాలి ఇక్కడ. చూడండి ఏ విధంగా ఇక్కడ హైడ్రా టీమ్ అనేది వచ్చేసింది వెంటనే. చూడండి, హైడ్రా టీం తన పని తని చేస్తున్నది. చూడండి, అడ్డంగా ఎటువంటి పాదచార్యాలు ఆడ పోకుండా ఉండాలని హైడ్రా టీం రంగంలోకి దిగింది, మనం చూడొచ్చు. ఇది దారి పెట్టాలి. ఇది దీనికి అడ్డం ఉన్నది. ఈ యొక్క రాయిని అనేది తొలగించాల. చూడండి, ఈ రాయిని తొలగిస్తే దారి ఇటువైపు నుండి అవుతుంది. నేరుగా ఇక్కడ నుండి ప్రయాణికులు పోవచ్చు. చూడండి, భవానీ నగర్, ఇలియాస్, హెచ్ఎం న్యూస్, భవానీ నగర్, మల్లాపూర్. భవానీ నగర్ ఓపెన్ నాలా డ్రైనేజ్, పెద్ద డ్రైనేజ్ సార్. చూడండి, ఇక్కడ చాలా మంది ఇక్కడ ఈ ప్రమాదం మంచుల్లోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. చూడండి ఎట్లా ఉన్నదో. దేనికంటే ఈ దారిని వెంటనే ఇక్కడ క్లోజ్ చేసి ఇటువైపు నుండి పెట్టాలని స్థానికులు చెప్తున్నారు. మొత్తం పాదచారులు నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు వర్షం పడటం కారణం వలన ఈ యొక్క మట్టి అనేది మెత్తగా పడి కింద జారుతున్నది, మనం గమనించవచ్చు. చూడండి, ఇక్కడ మెత్తగా పడింది. ఈ యొక్క ప్రమాదం అంచుల్లోకి వెళ్ళి ప్రయాణికులు పోతున్నారు. ఇక్కడికి వెళ్ళి పోవటం వలన జారి పడుతున్నారు. కాకుండా వెంటనే ఇక్కడ ఒక బ్యారెక్ కట్టి ఓ పక్కన పెట్టాలని స్థానికులు అంటున్నారు. చూడండి, ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యారెక్లని పెడుతున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ టీం కూడా వచ్చింది. భవానీ నగర్లో బాక్స్ డ్రైన్ ప్రమాదం. చూడండి, ఈ విధంగా అనేది మట్టి అనేది జారిపడుతుంది. దీంతో ప్రమాదాలు అవుతున్నాయి. చూడండి, ఇక్కడ బ్యారెక్లు పెడుతున్నారు. ఈ మనిషి అనేది కింద పడిపోయింది. ఇప్పుడు మనం గమనించవచ్చు.
ఈ మనిషి జారి పడిండు. అంటే చూడండి ఇప్పుడు బ్యారేక్లు పెడుతున్నారు వాళ్ళు. చూడండి ఇప్పుడు రక్షణ కోసం ఇక్కడ బ్యారేక్ పెడుతున్నారు. దేనికంటే మట్టి అనేది మెత్తగా అయిపోయింది. ఇక్కడ మెత్తగా అయ్యి అంచుల్లోకి వెళ్ళి జారుతున్నది, మనం గమనించవచ్చు. చూడండి ఆ తనంతా తానే మట్టి అనేది వర్షానికి అది కింద పడుతున్నది. ఏ విధంగా పడిందో మనం గమనించవచ్చు. చూడండి ఇప్పుడు బ్యారేక్లు పెడుతున్నారు. ఇక్కడ బ్యారేక్లతో దీన్ని రౌండ్ అప్ చేస్తున్నారు. ఇక్కడ మేడం ఇన్ఫార్మ్ చేసాం ఎక్కడ వేద్దాం, ఇక్కడ పెట్టేసి రిబ్బన్స్ తెచ్చుకోపా. చూడండి ఇప్పుడు వీళ్ళు బ్యారేక్ పెడుతున్నారు. అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ బ్యారేక్లు పెడుతున్నారు వీళ్ళు. దేనికంటే పాదచార్యులు ఇక్కడ నుండే నడుస్తున్నారు, మనం గమనించవచ్చు. చూడండి బ్యారేక్లు పెడుతున్నారు ఇక్కడ. చూడండి మక్కన ఈ మట్టి తనంతా తానే జారి కింద పడుతున్నది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి బ్యారేక్లు పెడుతున్నారు. ఓ ప్రమాదం నుండి ముప్పు, ప్రాణ నష్టమైతే కాళ్ళే. చూడండి బ్యారేక్లు పెడుతున్నారు వీళ్ళు. ఇటువైపు నుండి చూడండి బ్యారేక్లు పెడుతున్నారు వీళ్ళు. ఆడ కూడా బ్యారేక్లు పెడుతున్నారు. దేనికంటే ఈ వర్షానికి మట్టి స్లిప్ అవుతుంది మనం గమనించవచ్చు. హైడ్రా సిబ్బంది వెంటనే బ్యారేక్లు పెడుతున్నారు ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి అటువైపు నుండి లాక్తే ఉద్దర్ సే రఖో నాలా ఓ బాబు ఓ రస్తా రఖో. దేనికంటే ప్రస్తుతం ఎంత చేసినా కూడా ప్రయాణికులు ఇక్కడ నుండే వస్తున్నారు, ఎంత చెప్పినా కూడా. దేనికంటే ఇక్కడ షాప్ ముందు నుండి దారి పెట్టాలని వాళ్ళు కొడుతున్నారు. చూడండి ఇక్కడ షాప్ అనేది మూసేస్తున్నారు. हाँ भाई ये कौन लगाए लकड़ी है? गिर रहे थे इसके से लगाए 3-4 जने गिर गए बुड्ढे लोग. ठीक है ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న స్థలాన్ని ఈ షాపు యజమాని పెట్టిండు. ఈయన దీన్ని తీసి ఇక్కడ నుండి ఈ యొక్క రాయిని తొలగించి, ఈ రాయి ఉన్నది ఇక్కడ, ఈ రాయిని తొలగించి ఇటువైపు నుండి దాడి చేయాలని పాదచారులు ప్రయాణికులు కోరుతున్నారు. హైడ్రా మన్సూర్ టీం ఇప్పుడు ఇక్కడ వచ్చి బ్యారేక్లు కడుతున్నారు వాళ్ళు, మనం గమనించవచ్చు. చూడండి ప్రస్తుతానికైతే దారి ఇక్కడ నుండి చేస్తున్నారు వీళ్ళు పాదచారులకు. నేరుగా పోవచ్చు ఇక్కడ షాప్ ముందు. అంటే ఈ దారిలో అనేది ఒక రాయి ఉన్నది. ఈ రాయి అయితే మ్యాన్ పవర్తో కాదు, మషిన్ పవర్తో, ఇది జేసీబీతో తీయాలని కోరుతున్నారు. దేనికంటే ఇది చాలా పెద్ద బరువు ఇది, కాబట్టి జేసీబీ తెప్పించి తీయాల.
రాయిని తొలగిస్తే అనేది డైరెక్ట్ పాదాచారులు రావచ్చు. ఇటువైపు నుండి ఈ షాప్ ముందు నుండి ఇటువైపు పోవచ్చు.